హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ అక్షు అండ్ మామ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో దొండకాయ ఇగురిని షేర్ చేయాలనుకుంటున్నాను. ముందుగా మనం ఎండుమిర్చి 1, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, పెద్ద ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2, కరివేపాకు 2 రెబ్బలు రెడీ చేసి పెట్టుకోవాలి. దొండకాయలు 1/2 కేజీ తీసుకున్నాను. అవి బాగా కడిగి పెట్టుకున్నాను. ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే దొండకాయ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పైన సాల్ట్ జల్లి బాగా పిసికి 1 or 2 టైమ్స్ కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో 1 గరిటె నూనె వేసి కాగిన తర్వాత 1 ఎండుమిర్చి 2గా తుంచి వేయాలి. తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు ఒక్కొక్క టేబుల్ స్పూన్గా వేసి వేయించాలి. చూసారా ఎలా చిటపట చిటపటమని సౌండ్ వస్తుందో? నూనె తుంపర్లు మీద పడకుండా ఒక ప్లేట్ అట్టు పెట్టుకుంటే సరి. ఇప్పుడు 2 పచ్చిమిర్చీలు నిలువుగా కట్ చేసి మనం ఈ నూనెలో వేసి ఒకసారి తిప్పాలి. అది కొంచెం వేగాలి. దాని తర్వాత ఒక 2 రెబ్బల కరివేపాకు వేసి కలపాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి ముక్కలు వేసి కొంచెం సేపు వేగనివ్వాలి. కొంచెం లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేదాకా వేపితే సరి. ఇప్పుడు ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకున్నవి వీటిల్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సాల్ట్ మనం రుచికి సరిపడా వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఈ ఉల్లిపాయ ముక్కల మీద వేసి బాగా కలపాలి. వీటిని కలిపిన తర్వాత కొంచెం సేపు సిమ్లో ఉడకనివ్వాలి. మనం అప్పుడప్పుడు హై సిమ్ చేస్తూ ఉడకనివ్వాలి. తర్వాత కొంచెం సేపు మూత పెడితే త్వరగా ఉడుకుతుంది. కొంతసేపు తర్వాత ఉడికిన తర్వాత మూత తీసేసి ఒకసారి కలపండి. మధ్య మధ్యలో ఒకసారి అలా చూస్తూ ఉండండి. ఇంకా లైట్ బ్రౌనిష్గా ఉంది. ఇది కొంచెం థిక్ బ్రౌన్ అవ్వేదాకా వేపిన తర్వాత ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే మరి కొంచెం వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ కారం వేసి అందులో మరొక స్పూన్ జీలకర్ర పొడి ఎసెన్షియల్ అయితే వేసుకోండి. యాక్చువల్లీ రుచికి చాలా బాగుంటుంది. మళ్ళీ 1 స్పూను ధనియాల పొడి వేసి బాగా కలిపి ఇప్పుడు మీ దగ్గర ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఉంటే అది తురుము తీసి, ఎండు కొబ్బరి ఉంటే దాని పొడి గ్రైండ్ చేస్తే పొడి వచ్చేస్తుంది కదండి. ఆ పొడి ఇప్పుడు ఇందులో వేసేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి, మనకి టేస్టీగా ఉండే కమ్మని దొండకాయ ఇగురు రెడీ అయిపోయింది. ఈరోజు చేసిన రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And thank you for watching.